వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ఎపిఫానియా తరువాతి రెండవ ఆదివార ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇది మనకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రియ పరమ తండ్రి, దయగల మా ప్రభువ, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకి వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందునకై నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమున ఎపిఫానియా తర్వాతి 2వ ఆదివారము, ఈ జనవరి మాసములోని 3వ ఆదివారములో తండ్రి మమ్మను ప్రవేశింపచేసిన విధమును బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన ఇంత పర్యంతము తండ్రి నీకు మహిమకరంగా జరిగించుకున్నారు, నీకు వందనాలు. ప్రాముఖ్యమైన నీ మాటలు ధ్యానించండగా నన్ను మరుగుపరిచి నా ద్వారా మీరు మాట్లాడండి. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలకు అవసరమైన శ్రేష్టమైన మరుగైన సంగతులు, ఆధ్యాత్మిక సత్యాలు, లోతైన మర్మములు తండ్రి గ్రహించగలిగే జ్ఞానమును, తెలివిని, ఆలోచన, వివేచనను నీ బిడ్డలకు అనుగ్రహించమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారములుగా ఎంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మరొకమారు మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క జనవరి మాసము 3వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాము. మరి సెలవుల కాలం కూడా పూర్తయింది. ఇంకా చాలామంది హాలిడే మూడ్లో ఉన్నట్టున్నారు. ఇంకా మేలుకొనినట్టు లేదు. మనం యథావిధిగా మన ఆరాధనా క్రమాన్ని, ఆరాధనా సమయాన్ని మనము పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఎంతగా మనము పండుగల వేళలో లేదా సెలవులలో ఎంతగా సంతోషించినా, మరి ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా మన ఆరాధన సమయానికి మనము మందిరంలో మనమందరం కూడా కనపరుచుకోవాలి. మరి దయచేసి మరి దేవుని మందిరంలో మనమందరము కూడా అట్టి క్రమశిక్షణ బాధ్యత కలిగిన వారంగా మనము ఉండాల్సిన అవసరత ఉన్నది. సువార్త పాఠాన్ని మనము కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం వెంటనే ఈ భాగం చదివిన వెంటనే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చే భాగం ఏంటంటే సందర్భం. ఏ సందర్భంలోకి మనం వెళ్ళిపోతాం? వివాహ సందర్భంలోనికి మనము వెళ్ళిపోతాము. ఎందుకంటే ప్రతి వివాహంలో కూడా సువార్త పాఠంగా ప్రతి సంఘంలోనూ మరి ఏ డినామినేషన్ అయినా కూడా ఈ వాక్య భాగాన్ని చదివించకుండా వివాహము జరిగించరు. అలాంటి ఎంతో ప్రాముఖ్యమైన వాక్య పఠనము గత వారము మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు, ఎవరికైనా గుర్తుందా గత వారం సువార్త పాఠం ఏంటో? లూకా సువార్తలో ఆయన 2వ అధ్యాయము 41 నుంచి 52 వచనాల్లో ఆయన 12 ఏళ్ల వయస్సులో ఆయన దేవాలయంలో ఆయన అధికారులతో, శాస్త్రులతో ఆయన మాట్లాడటము, తర్వాత ఆయన ఇంటికి వచ్చి కుటుంబంలో కలిసి తల్లిదండ్రులకు లోబడిన వాడిగా కనిపించటము, తండ్రి దగ్గర పని నేర్చుకుని అక్కడ సహాయకరంగా ఉండటము. యేసేపు తండ్రి అనగా హెలోక తండ్రి అనే యేసేపు మరణిస్తాడు. తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలు తన భుజాన వేసుకొని ప్రభు తల్లిని, తన యొక్క తర్వాత తోడబుచ్చిన వారిని కూడా ఆయన పోషించటము మనకు తెలిసిన భాగం. ఇప్పుడు 52వ వచనంలో అక్కడతో ముగుస్తుంది. ఆ తర్వాత అవసరం లేదు. ఆ తర్వాత మనము గమనించినట్లయితే ఈ యోహాను 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆయన
చేసిన మొదటి సూచక క్రియ అనే వాక్యం చెప్తుంది కదా. మొదటి సూచక క్రియ అనగా ఆయన వయసు ఎంత ఉండవచ్చు అండి? ఈ కాలము, ఈ సమయానికి ఆయన వయసు ఎంత ఉండవచ్చు? 30 సంవత్సరాల వయసు. 30 సంవత్సరాలు. కాబట్టి ఆయన పరిచర్య ప్రారంభించిన కాలము 30 సంవత్సరాలు. బైబిల్లో ఆయన చివరగా కనిపించిన వయసు 12 సంవత్సరాలు. దీనికి ముందు అనగా 18 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల కాలము గురించి బైబిల్ తెలియచేయలేదు. అంటే 12వ ఏట నుంచి 30వ ఏట వరకు కూడా జరిగిన సంగతుల గురించి బైబిల్ ఏమాత్రము కూడా తెలియచేయలేదు. అంటే దాని అర్థం చాలామంది రకరకాలుగా కొన్ని సిద్ధాంతాలు చెప్తూ వచ్చారు. యేసు ఇండియా వచ్చాడని, లేదంటే ఇక్కడ కాశ్మీర్ వచ్చాడని, ఇక్కడ బుద్ధిజంలో ఆయన కొన్ని మెలకువలు, కొన్ని పాఠాలు నేర్చుకున్నాడని, యోగా నేర్చుకున్నాడని, ఇలాగ రకరకాలుగా నచ్చిన సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. కానీ దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఆయన వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును ఎదిగి వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూసినప్పుడు ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఆయన అందరి ఎడలా కూడా ఆయన మనుషుల పట్ల దయ కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క దయలో ఎదుగుతూ ఉన్నాడు. వయస్సులో కూడా, జ్ఞానంలో కూడా ఎదుగుచూ ఆయన నేర్చుకుంటూ ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినప్పుడు బాప్తిస్మం తర్వాత అంటే ఆయన ఉపవాసం ఉన్న తర్వాత, బాప్తిస్మం తర్వాత ఇక్కడ మొదటిగా ఆయన హాజరైన ఒక పెండ్లి విందు గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ 2వ అధ్యాయం మొదట వచనం చూస్తే ఇక్కడ 3వ దినమున అనే ఒక మాటతో, వాక్యంతో ఈ యొక్క అధ్యాయం ప్రారంభమవుతుంది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఎందుకు ఇక్కడ 3వ దినమున అనే మాటను అక్కడ చెప్పాల్సి వచ్చింది? అక్కడ 3వ దినమున అని అక్కడ లేకపోయినా కూడా ఆ పదానికి, ఆ వాక్యానికి ఎలాంటి లోటు ఉండదు, ఎలాంటి అర్థం కూడా మారదు. కానీ ఇక్కడ 3వ దినమున అని వ్రాసిన మాటల యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించాలి. మీరు మొదటి అధ్యాయానికి వస్తే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి దినమున అనేది, మనం మొదటి దినము ఎక్కడతో మొదలవుతుందంటే 19వ అధ్యాయం నుంచి 19వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా జరిగిన సంగతులన్నీ కూడా మొదటి దినమున జరిగిన సంగతులు. అనగా మొదటి దినము బాప్తిస్మిచ్చి యోహానును వారు యెరూషలేము నుంచి వచ్చిన వారు ప్రశ్నలు అడుగుతున్న సందర్భం 28వ వచనం వరకు అది మొదటి రోజు జరిగింది. తర్వాత 29వ వచనం చూస్తే మరునాడు అని ఇక్కడ కనిపిస్తుంది. అనగా అది 2వ రోజు, అనగా యేసు బాప్తిస్మము పొందిన రోజు, అది 2వ రోజు కనిపిస్తుంది. తర్వాత 35వ వచనము మరునాడు, అనగా దాని తర్వాత రోజు, అది 3వ రోజుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరునాడు అంటే ఆయన యోహాను శిష్యులు యేసును వెంబడించిన రోజు, అది 3వ రోజు. అక్కడ అంద్రెయ, పేతురు కూడా అక్కడ ప్రభువుని వెంబడించిన కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 43వ వచనం చూస్తే అది 4th డే, 4వ రోజు. ఇక్కడ ఆ తర్వాత రోజు మరునాడు, 4వ రోజు. 4వ రోజున ఏం జరిగిందంటే ఇక్కడ ఫిలిప్పు నతానీయులను కనుగొని నతానీయులు ప్రభు దగ్గరకు తీసుకొచ్చిన రోజు 4వ రోజు. ఆ అధ్యాయము చివరి వరకు కూడా 51వ వచనం వరకు కూడా 4వ రోజుగా మనం చూడాలి. ఆ తర్వాత 2వ అధ్యాయం మొదటి వచనం చూస్తే 3వ దినమున అని ఉంది. అంటే ఆ 4వ రోజు తర్వాత 3వ రోజు, అంటే 5, 6, 7. కాబట్టి ఇది టోటల్గా 7వ రోజు. ఎప్పటి నుంచి అంటే 19వ వచనం నుంచి మనం చూస్తే ఇది 7వ రోజు. 7వ రోజు. నతానీయులను కలిసిన దగ్గర నుంచి చూస్తే 3వ రోజు. గమనించండి, నతానీయులను కలిసిన దగ్గర నుంచి చూస్తే 3వ రోజు. అంటే నెంబర్స్ కూడా ఇక్కడ మనకు విషయాన్ని తెలియజేస్తాయి. అంటే ఊరికినే ఇక్కడ కొన్ని అంకెలు అలాగా వ్రాసుకుంటూ వెళ్ళిపోవటం అనేది కాదు, కానీ అంకె వెనుక అర్థం ఉంటుంది. ఆ అంకె ఎందుకు ఇక్కడ వ్రాసారు? 3వ దినము, అదేవిధంగా అది 7వ దినము కూడా కనిపిస్తుంది. సరే, ఈ అంకెల విషయంలోనికి మనం వెళితే తర్వాత
అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అంటే కానా అనే ఒక ఊరిలో అక్కడ ఏం జరుగుతుందంటే అండి, వివాహము జరుగుతుంది. అక్కడ యేసు తల్లి ఉన్నది అని కనిపిస్తుంది. యేసు తల్లి మరియా యొక్క బంధువుల ఇంటిలో జరుగుతున్న వివాహము. ఆ వివాహములో తల్లి మరియా బాధ్యతగా మరి వచ్చిన అతిథులను చూసుకోవటం అనేది అక్కడ ఉన్న పద్ధతి కాబట్టి ఆమె ఆ విధంగా చూసుకుంటూ ఉంది. ఆ వివాహమునకు యేసు కూడా పిలువబడ్డాడని అక్కడ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన శిష్యులు కూడా వివాహానికి వచ్చారు. ఆయన శిష్యులు అంటే అంతకుముందు పైన ఉన్నవారే ఈ 6, యాకోబు, యోహాను, పేతురు, అంద్రెయ, నతానీయులు, ఫిలిప్పు, ఈ 6 ఆయన శిష్యులు అప్పటికి ఉన్నవారు. ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు, వారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఆ సందర్భంలో ప్రభువారు అక్కడ పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఆయన పెళ్ళికి వెళ్ళారంటే పెళ్ళికి ఎలా వెళ్తారు, ఎలాంటి వస్త్రధారణతో వెళ్తారు, ఎలాంటి మూడ్లో వివాహానికి వెళ్తాం. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాము? సంతోషంగా వెళ్తాము, చాలా ఆనందంగా పెళ్ళిలో మనము సమయాన్ని గడుపుతూ ఉంటాము, స్నేహితులతో మాట్లాడుతాము, కొత్త వారితో పరిచయం చేసుకుంటూ ఉంటాము, అందరితో కూడా అక్కడ సరదాగా కలిసిమెలిసి ఉంటాం కదా పెళ్ళిలో. ఇక్కడ యేసు ప్రభువారు హాజరైన మొట్టమొదటి పెళ్ళి, అది కూడా ఒక పేదవాని ఇంట జరుగుతున్న పెళ్ళి. అది కూడా ఒక చిన్న ఊరిలో, కానా అనే ఒక పల్లెటూరులో, నజరేతులోనే కానా అనేది చాలా ఒక చిన్న గ్రామము, అలాంటి గ్రామంలో జరుగుతున్న పెళ్ళి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క ఆయన సర్కిల్ ఎలాంటిది అనేది ఇక్కడ. అంటే ఆయన సర్కిల్ అంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు ఎలాంటి వారు, ఆయన ఎలాంటి కార్యక్రమాలకు ఆయన హాజరవుతాడని చూస్తే, ఆయన ఒక పేదవాడిగా పుట్టాడు, పేదవాడిగా పెరిగాడు, ఒక పేదవాడి ఇంట్లో వివాహానికి ఆయన హాజరయ్యాడు. తన చుట్టూ ఉన్న వారు, స్నేహితులు, శిష్యులు, బంధువులు కూడా వారు పేదవాళ్లే, వారు ధనవంతులు కాదు. ఆయన ఇప్పుడు కూడా ఒకరిని స్టేటస్ని చూసి, ఒకరి స్థాయిని చూసి ఆయన వారి దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు. ఎలాంటి వారైనా కూడా ప్రభు పిలిచినప్పుడు వెళ్ళాడు. వారు ఎంతటి అల్పులైనా కూడా, ఒక పరిసయ్యుడు విందుకు పిలిచినా కూడా వెళ్ళాడు. పరిసయ్యుడైన సీమోను పిలిచినప్పుడు కూడా వెళ్ళాడు ఆయన విందుకి. ఒక పేదవాడి ఇంట జరుగుతున్న వివాహానికి కూడా ఆయన హాజరయ్యాడు. కాబట్టి ప్రభు దృష్టిలో ఎవరు కూడా గొప్పవారి ఇంట్లోకి వెళ్ళాలి, అక్కడ స్టేటస్ లేదా స్థాయి చూపించాలని ఎప్పుడూ కూడా ఆయన అనుకోలేదు, ఆయన ఎప్పుడు ఆ విధంగా కనుపరుచుకోలేదు. అలాంటి చోటుకి ఆయన వెళ్ళటం అనేది, ఆ వివాహంలో ఆయన సంతోషంగా అక్కడ సమయం గడపడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు యేసు ప్రభువు కాబట్టి ఆయన ఎలా ఉండాలంటే, ఆయన గుంభనంగా ఒక బైరాగిలాగా, ఒక విరాగిలాగా, ఒక ముఖమంతా కూడా ఏదో మార్చుకున్నట్లుగా, ఇదేదో తనకు సంబంధం లేదన్నట్లుగా, ఐసోలేటెడ్గా ఉన్నట్లుగా అక్కడ మనం భావించకూడదు. యేసుని వివాహము విందు అనేది 7 రోజుల పాటు అక్కడ జరుగుతుంది. జరిగే విందు 7 రోజుల పాటు జరిగే విందు. 7 రోజులు ఎందుకు జరుగుతుందంటే, యూదులు చాలా దేశాలకు వారు చెదిరిపోయి ఉంటారు. ఇతర ప్రాంతాలకు వారు చెదిరిపోయి ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళు. ఇప్పుడు బబులోను కాలం నుంచి వాళ్ళు ఉండిపోయారు. అక్కడ బబులోను చెర దగ్గర నుంచి కూడా ఉండిపోయిన వాళ్ళు, దేశ విదేశాలకు చెరగా వెళ్ళిపోయిన వారు ఒక వివాహానికి హాజరు కావాలంటే వారు ప్రయాణము కొన్ని రోజులు, నెల రోజులు పట్టచ్చు ప్రయాణం. ఎక్కడికో ఆఫ్రికా ఖండం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు, ఇథియోపియా నుంచి. కొన్ని నెల రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ నెల రోజుల సమయం వారు ప్రయాణం చేసే ఆ యొక్క సమయంలో ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న రోజు, ఈ రోజు పెళ్ళి అంటే ఈ రోజుకి వారు చేరుకోలేరు. పలానా 20వ తేదీ సోమవారం పెళ్ళి అంటే 20వ తేదీన వారు చేరుకునే అవకాశం చాలా తక్కువ. కాబట్టి వారు 7 రోజుల పాటు పెళ్లి జరిగినప్పుడు ఏదో ఒక రోజు ఆ టైంకి వాళ్ళు అక్కడికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముందు ఏదో ఒక టైంలో వారు చేరుకుంటారు. కాబట్టి ఇక్కడ పెండ్లి వాని బాధ్యత ఏంటంటే, ఆతిథ్యం ఇచ్చేవారు, పెండ్లి చేసుకుంటున్న బంధువుల బాధ్యత ఏమిటంటే, వారు ఆ 7 రోజుల పాటు ఇంట్లో జరుగుతున్న ఆ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా చూడాలి. ఏర్పాట్లు అంటే అతిథులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక రోజుతో అయిపోయేది కాదు అది. 2వ రోజున కూడా అది జరగాలి. అంటే 7 రోజుల పాటు వాళ్ళు దానికి ఆహారం ఉంచుకోవాలి, విందును ఉంచుకోవాలి, ప్రతిరోజు భోజనం పెట్టాలి, ప్రతిరోజు వారి సాంప్రదాయం చొప్పున అక్కడ ద్రాక్షారసం వారికి సర్వ్ చేయాలి.
ఆ ప్రకారంగా వారు 7 రోజులు కూడా ఆ భారం బాధ్యత తీసుకోవాలి పెండ్లవారు. అలాంటి చోటకు ప్రభువారు వచ్చారు. అయితే అక్కడ ఉన్న సమస్య ఏం జరిగిందంటే, అక్కడ ద్రాక్షారసము ఏమైందంట, ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి మరియా యేసుతో మాట్లాడుతూ ఉన్నది. ఏంటంటే ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. ఇలాంటి సందర్భంలో కొరత ఏర్పడినప్పుడు, ఒక కుటుంబంలో ఒక పెళ్లిలో ఇలాంటి లోటు కలిగినప్పుడు అది ఎంతగా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విషయమో మనకు తెలియంది కాదు. ఈరోజు పెళ్ళిళ్ళు కూడా మనము ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటున్నాము. ఏదో ప్రధానంలో ఏదో ఒకటి తమలపాకు తీసుకురాలేదని, ఒక్కపొడి ప్యాకెట్ తీసుకురాలేదని, అరటిపళ్ళు బాగా ముగ్గుని తీసుకొచ్చారని పెద్ద పెద్ద గొడవలు అయిపోయిన సందర్భాలు, పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయినవి కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కదా. ఇలాంటివి మచ్చుకు కొన్ని. అయితే ఇక్కడ ఈ కుటుంబంలో కూడా ఇలాంటి ఒక అవమానకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉన్నప్పుడు, ద్రాక్షారసము అయిపోయిన పరిస్థితి, అది కుటుంబానికి తలవంపులు తెచ్చే పరిస్థితి. అప్పుడు మరియా బంధువు కాబట్టి ఆమె బాధ్యతగా ప్రభు దగ్గరకు వచ్చింది. ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పింది. ఇక్కడ ఎందుకు యేసు తల్లి మరియా యేసును కలిసింది, యేసుతో చెప్పింది ఈ సమస్య అంటే, ఆయనకు అప్పటికింకా ఎలాంటి సూచక్రియలు చేయలేదు, ఆయన ఎలా అద్భుతాలు కూడా అప్పటికైనా చేయలేదు కదా. మరి మరియా ఎలా నమ్మింది, ఈయన ఏదో చేస్తాడు, ఏదో చేయగలడని ఆమె ఎలా నమ్మింది అంటే, యేసు ఎదిగిన విధానము, యేసు ప్రభువు ఆయన యొక్క కార్యాలు కావచ్చు, ఆయన ఇంటిలో పనులు చక్కబెట్టే విధానం కావచ్చు, సమాజంలో తన ఇంటితో పాటుగా తన ఇరుగు పొరుగున వారి సమస్యలు ఆయన తీర్చేవాడికి కనిపించేవాడు. అంటే బైబిల్లో వ్రాయబడలేదు కానీ కొన్ని ఇతర గ్రంథాల్లో, ఇతర రచనల్లో యేసుప్రభువారు ఈ ఎదిగిన కాలంలో 12 నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన ఎదుగుతున్న కాలంలో ఆ గ్రామంలో నజరేతులో ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చినా మరియ కొడుకు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మనము పరిష్కరించుకుందాం అనుకునేవారంట. మరియ కొడుకు దగ్గరికి వెళదాం, ఆయన ఏదైనా చేయగలడేమో అనేవారంట. అంటే ఆయన కేవలము ఇంటిలో 4 గోడల మధ్యలో ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క ధర్మశాస్త్రం చదువుకుంటూ సమయాన్ని గడిపేయలేదు. ఒక రెస్పాన్సిబుల్ ఒక సిటిజన్గా, బాధ్యతాయుతమైన ఒక పౌరుడిగా తన ఇంటిని తాను చక్కబెట్టుకుంటున్నాడు. ఆ గ్రామంలో ఉన్నవారు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు అద్భుతాలు చేసేయడానికి కాదు ఇక్కడ నేను చెప్పేది, చక్క పెట్టడం గురించి పనులు. ఇది మొదటి సూచక్రియ అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి బహుశా ఇదే ఆయన చేసిన మొదటి సూచక్రియ. 30 సంవత్సరాల ముందు వరకు అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. కానీ పనులు చెక్క పెట్టే విషయంలో ఊళ్ళో వాళ్ళు ఏదైనా తల్లో నాలుకలా ఉంటారంటారు కదా, ఇలాంటి ఆయన చేయడంలో ముందుండేవాడు. కాబట్టి మరియకు ఆయన మీద నమ్మకం, నువ్వేమైనా చేయగలవేమో చూడు అన్నది. ఈ విషయంలో నువ్వేమైనా చేయగలవేమో అంటే ఆయన ఏదో అద్భుతం చేస్తాడని ఆశించి కాదు, ఇక్కడ ఎలాగైనా మేనేజ్ చేయగలడమో లేదని పని ఆయన ఇక్కడ పని చక్కబెట్టుకు రాగలడేమో అనే ఉద్దేశంతో మరియా యేసును అడిగింది. యేసును అడిగినప్పుడు అక్కడ ఆయన అంటున్న ఆ సమాధానము, అమ్మ నాతో నీకేమి పని అనే మాట ఉపయోగించారు. అంటే ఈ మాట అనేది కొంతమందిని కొంచెము కఠినముగా తీసుకుంటారు ఈ మాట. అదేంటి, తల్లితో ఆయన అలా మాట్లాడాడు, అమ్మ లేదంటే నాతో నీకేమి పని అనే మాటలను ఉపయోగించవలసిన అవసరం ఏంటి అన్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇది కోపంతో అన్న మాట కాదు, అమ్మ నాతో నీకేం పని అని అన్నట్టుగా పరుషంగా ఉపయోగించిన పదం కాదు, నీ పని నువ్వు చూసుకో అన్నట్టు కాదు. ఆయన మృదువుగానే చెప్పిన మాట. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఆయన సమయం ఇంకనూ రాలేదంటే ఆ సమయానికి ఆయన సమయం దగ్గర పడుతుందని. ఇక మీదట ఆయన ఈ 30 ఏండ్లుగా తల్లి యొక్క అదుపాజ్ఞల్లో తల్లి చెప్పినట్లుగా, బాబు కొట్టుకెళ్ళి కూరగాయలు తీసుకురా అంటే ఆయన వెళ్ళి తెచ్చేవాడు. బాబు కొంచెం అది ఆ డబ్బులు అక్కడ కట్టేసిరా అంటే ఆయన వెళ్ళి తెచ్చేవాడు. చేశాడు ఆయన. ఇవన్నీ కూడా లోబడి ఉండనంటే ఏంటి, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి ఉండనంటే ఏంటి, చెప్పిన పని చేయడం, వంటలో సాయం చేయడం,
బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, లేదంటే ఇంకా ఒక యవనస్తుడిగా, ఒక యూత్గా, లేదంటే తన కుటుంబాన్ని పోషించుకోవడం మాత్రమే కాదు, సంరక్షించుకోవడం కూడా ఆయన బాధ్యతగా ఆయన చేశాడు. అయితే ఇక్కడతో అది ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఏంటి అంటే ఇక్కడ ఒక ఫేజ్లోకి ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన మరొక దశలోనికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక మీదట తల్లి యొక్క అదుపాజ్ఞల్లో తను ఉండడం కాక తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలోకి ఆయన రాబోతూ ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలోకి ఆయన రాబోతూ ఉన్నాడు. అంటే గ్రేటర్ పర్పస్, ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఏ పని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని నెరవేర్చే క్రమంలో ఆయన మొదటి అడుగు ఇక్కడ వేయబోతున్నాడు. ఇక మీదట మరియ కుమారుడుగా ఆయన పిలువబడడు. ఇక లోకరక్షకుడుగా ఆయన కృపను ఆయన పరిచయం చేస్తున్న దేవుడుగా ఆయన కనిపిస్తున్నాడు. అక్కడ ఆయన పాత్ర మారుతుంది. ట్రాన్సిషన్ స్టేజ్ అంటారు. అంటే ఇది ఒక ఇంటిలో తల్లి చాటు బిడ్డగా పెరిగిన ఒక యవ్వనస్తుడు 30 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత ఇక తన మిషన్ని ప్రారంభించడానికి ఆయన ఆ బాధ్యతలు తీసుకుంటూ, తన సోదరులు కూడా వారు వయసుకు వచ్చారు కాబట్టి ఇక వారు తల్లి బాధ్యతలు చూసుకుంటారు. ఇక ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఆయన ఉంచి ఉన్నాడు. ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి. ఇక్కడ వారిద్దరి మధ్య సంబంధము తల్లి కుమారుల సంబంధంగా ఉండడం కాదు, కానీ ఆ ఇద్దరి మధ్య సంబంధము రక్షకునికి ఒక విశ్వాసకి మధ్య ఉండే సంబంధంగా మారబోతుందని తెలియచేయడం. రక్షకునికి విశ్వాసకి, దేవునికి ఒక విశ్వాసకి మధ్య, లేదంటే దేవునికి ఒక పాపికి మధ్య ఏ సంబంధం అయితే ఉండాలో ఆ సంబంధము కలిగి ఉండటానికి ఆయన ఆ దశలోనికి వెళ్తున్నట్లుగా ఇక్కడ మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, అమ్మా నాతో నీకేమి పని అని చెప్పినప్పుడు ఇక్కడ తను మరియ తల్లి మరియు కుమారుడుగా ఆయన కనపరచుకోవడము కాక దేవుని కుమారుడుగా ఆయన మారుతున్న సందర్భాన్ని ఇక్కడ మనము గ్రహించగలము. తర్వాత వచనము చూడండి, 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడని, ఆయన మీతో చెప్పునది చేయుడు. ఇక్కడ మరియకు ఆయన మీద నమ్మకం ఉంది. ఏం చేయగలడో, ఏం చేస్తాడో ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ బాధ్యతను అక్కడున్న పరిచారకులకు అప్పగించింది. ఆయన మీతో ఏమి చెప్తాడో అది చేయమని చెప్పినప్పుడు అక్కడ పరిచారకులు చేసిన పని కూడా మనం గమనిస్తూ మారవచ్చు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. ఇక్కడ 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి, ఇక్కడ ఒక ఆచారం అక్కడ కనిపిస్తుంది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ఇక్కడ ఇందాక నేను చెప్పిన నంబర్స్ గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. రాతి బాణలు అంటే రాయితో చేసిన బాణలు, కొండలు. అందులో ఏమున్నాయి? ఆ రాతి బాణల్లో నీళ్ళు ఉన్నాయి. ఎందుకు అక్కడ నీళ్ళు ఉన్నాయి? శుద్ధీకరణ ఆచారం అని అక్కడ వాక్యం చెప్తుంది. మీరు మార్క్స్ 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చదవండి. మార్కు 7 మొదటి నుంచి 5 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగుని చేతులతో భోజనము చేయడం చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడు వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దలు పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగాను. అందుకైన వారితో ఎలా ఇది వారి పారంపర్య ఆచారం ప్రకారముగా వారు ఏం చేస్తారంటే, బయట నుంచి వచ్చేటప్పుడు అక్కడున్న పాత్రలు ఇంటి దగ్గర, గుమ్మం దగ్గర, అంటే బయట వరండాలో పాత్రలు ఉంటాయి.
ఆ రాతి పాత్రలో నీటిని వారు నింపు ఉంచుతారు. ఆ నీటిని నింపు ఉంచినప్పుడు ఆ నీళ్లతో వారు చేతులు కడుక్కున్నారు. చేతులు కడుక్కొని వారు లోపలికి వెళ్తారు. అప్పుడు వారు ఏంటంటే వారు పవిత్రులు అవుతారనే ఉద్దేశం, వారికి ఉన్న అపవిత్రత పోతుందనే ఉద్దేశం. నీళ్లు చల్లుకోవటము అది వారి యొక్క విధానం, పారంపర్య ఆచారం. అయితే ఇదేమి కూడా వారు అంత పాటించలేదని చెప్పి వారి మీద ఉన్న కంప్లైంట్, శిష్యుల మీద ఉన్న కంప్లైంట్. సరే, ఇక్కడ శుద్ధీకరణ ఆచారం ఎందుకంటే అదే ఉద్దేశము. ఇక్కడ దేశ విదేశాల నుంచి, ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వారు వస్తారు, దేశాలు దాటి వస్తారు. దాటి వచ్చినప్పుడు వారు సమాధుల గుండా, జంతువులు కళేబరాల గుండా వారు వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా వారు అపవిత్రులు అవుతారు. అపవిత్రులైన అలాంటి సందర్భంలో ఏదైనా జంతువులు, చచ్చిన జంతువును ముట్టిన ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎవరిని ముట్టుకొని వస్తారో, ఎలా వస్తారో తెలియదు. కాబట్టి బయట ఈ రాతి పాత్రలో ఉన్నప్పుడు వారు చల్లుకున్నప్పుడు, అది ఆ నీళ్లతో వారు కడుక్కున్నప్పుడు వారేం భావిస్తారు? అపవిత్రత పోయినట్లుగా, నీళ్లు చల్లుకున్నప్పుడు అపవిత్రత పోయినట్లుగా వారు భావిస్తారు. ఇది ఉద్దేశం, ఈ పర్పస్. అక్కడ ఎన్ని సంఖ్యలో ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి బాణలు? 6 రాతి బాణాలు. ఇక్కడ గమనించండి, 6 రాతి బాణాలు. 3వ దినము ప్లస్ 7వ దినము కూడా అదే రోజు, 7వ దినము కూడా అదే రోజు. ఇక్కడ యేసు ప్రభువు వారు చేస్తున్న మొదటి సూచక్రియ 1, 3, 6, 7. ఈ నంబర్స్ అన్నీ ఒకసారి మనం మైండ్లో పెట్టుకోండి. మొదటి సూచక క్రియ 3వ దినము ప్లస్ 7వ దినము. ఇంకా అక్కడ 6 రాతి బాణాలు అక్కడ కనిపిస్తున్నాయి. 2వ అధ్యాయంలో ఈ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఎందుకు యేసు ప్రభువు ధర్మశాస్త్రము తీసుకువచ్చిన వాడు అనగా మోషే గురించి ఇక్కడ 17వ వచనం 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. కృప సత్యము మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. రెండవ అధ్యాయంలో ఆ కృపా సత్యము ఎలా కలిగిందో, యేసుక్రీస్తు ద్వారా ఎలా ఆయన కృపను పరిచయం చేస్తున్నాడో, తన మిషన్ని, తన పని, అంటే ఆయన ఇందు నిమిత్తము ఈ లోకానికి యేసు ప్రభు వచ్చారో ఆ కృపను పరిచయం చేస్తున్న సందర్భం, ఈ అద్భుతము ద్వారా తన పనిని లోకానికి చాటి చెప్పడం ఈ 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ 3వ రోజున జరిగిన సంగతిగా మనం గమనిస్తాం. 3 అనేది ప్రభు పునరుద్ధానమైన దినానికి సూచన. ఆయన పునరుద్ధానుడు అయిన 3వ రోజు, ఆ మరణించిన 3వ దినం లేవటం అనేది ఆయన సువార్త, పునరుద్ధానము నుంచి సువార్త పుట్టుకొచ్చింది. ఆయన తిరిగి లేచిన వాక్యము, తిరిగి లేచిన సత్యము లోకమంతా ప్రకటించబడటము సువార్త. కాబట్టి 3వ రోజున ఆయన పునరుద్ధానానికి సూచనగా కనిపిస్తూ ఉన్నది. అందుకే అక్కడ 3వ దినమున అనే మాట యోహాను అక్కడ సువార్తకు చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. తర్వాత అదే 7వ రోజుగా కూడా ఆ రోజు మనం చూసినప్పుడు 7వ రోజు పరిపూర్ణతకు సూచనగా కనిపిస్తూ ఉన్నది. 6 సంఖ్య అపరిపూర్ణతకు సూచనగా కనిపిస్తుంది. 6 అనేది 7 పరిపూర్ణతకు సూచన అయితే, దాని ముందు సంఖ్య 6 ఇన్కంప్లీట్ నంబర్. 6 అనేది ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్, అనగా అపరిపూర్ణత, ఇంకా పరిపూర్ణత కాని దానికి సూచనగా 6 సంఖ్య కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని సూచించే సంఖ్య 6, ధర్మశాస్త్రాన్ని సూచించే సంఖ్య. అందుకే అక్కడ 6 రాతి బాణలు యూదుల శుద్ధీకరణాచారము చొప్పున అనగా ధర్మశాస్త్రాచారము చొప్పున ఉన్న ఈ 6 రాతి బాణలు, ఈ 6 అనే సంఖ్య దీన్ని సూచిస్తుంది? మోషేను సూచిస్తుంది. అందుకే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన, యోహాను 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన ఈ 6 రాతి బాణలు, అందులో ఉన్న నీరు ఆచారానికి, ధర్మశాస్త్రానికి సూచనగా కనిపిస్తుంది. ఇక్కడ 7వ రోజున యేసుప్రభు వారు ఇక్కడ ఈ యొక్క వివాహానికైనా హాజరైనప్పుడు ఆయన పరిపూర్ణత ఏ విధంగా ఉంటుందో, కృప యొక్క పరిపూర్ణత, కృప యొక్క సమృద్ధి,
కృప యొక్క అనంత తత్వము ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ కనిపించడం మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ప్రభు పరిచారకులతో ఏం చెప్పారు? ఆ రాతి బాణలను ఏం చెప్పారన్న? ఆ బాణలను 7వ వచనము నీళ్లతో నింపుడి అన్నారు. నీళ్లతో నింపుడి. ఎందుకు నీళ్లతో నింపాలి? వారు ద్రాక్షారసాన్ని వారు దీనికి వారు స్వీకరిస్తారు. అది ఒక వారి ట్రెడిషన్. ఎందుకంటే యూదులు ద్రాక్షారసాన్ని ఆనందానికి సూచనగా భావిస్తారు. ద్రాక్షారసం అంటే సంతోషానికి గుర్తు. 104 కీర్తన 15వ వచనంలో ఈ మాట మనము గమనిస్తాం. 104:15. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము. కాబట్టి ద్రాక్షారసం ఇక్కడ సంతోషానికి సూచనగా, ఆనందానికి సూచనగా వారు యూదులు స్వీకరిస్తారు. కాబట్టి ఈ విధానంలో ఈ ఆనందానికి సూచన అయిన ఈ ద్రాక్షారసం ఏమైంది? అక్కడ అయిపోయింది. ద్రాక్షారసం ఏమైంది? అయిపోయింది. అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన ద్రాక్షారసము, ఈ లోక సంబంధమైన ఆనందము కొంతకాలమే ఉంటుంది. విందు ప్రధాన అంటాడు, మొదట మంచి ద్రాక్షారసము పోసి ఆ తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోస్తారు. మొదటే మంచిది ఇస్తారు, తర్వాత ఏమవుతుంది? వారు మత్తులోకి వెళ్ళిన తర్వాత ఆ పనికి రానిది వారికి ఇస్తారు అని చెప్తున్నాడు కదా. లోకం ఏం ఆఫర్ చేస్తుంది? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ సత్యం ఏంటంటే, లోకము నీకేమిస్తుంది? లోకమిచ్చే ఆనందము నీకు ఎలాంటి ఆనందంగా కనిపిస్తుంది? మొదట ఆ ఆనందము నీకు గొప్పదిగా కనిపిస్తుంది, ద్రాక్షారసంలాగా. ఆనందం నీకు చాలా సంతోషంగా, నీకు చాలా మేలుకరంగా అనిపిస్తుంది. కానీ నువ్వు మత్తులో పడిన తర్వాత అది నిన్ను నాసిరకంగా తయారు చేస్తుంది, నిన్ను జబ్బు పడేలాగా చేస్తుంది. ఆ ఆనందము ఎంతో కాలము నిలవదు అని ఇక్కడ ఈ సందర్భంలో మనం గమనించాలి. లోకం మనకిచ్చే లోకం మనకిచ్చే ఆనందం ఏంటంటే, అది మొదట్లో మనకు గొప్పగా అనిపించుండొచ్చేమో, కానీ అది మనము కిందకెళ్ళే కొద్దీ కూడా, అందులో పాపంలో మనము పొర్లే కొద్దీ కూడా నాశనములోనికి వెళ్తాము అని అర్థం ఇక్కడ మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఆ ద్రాక్షారసము కొరత ఏర్పడింది. కొరత అంటే ఏంటంటే అర్థము, ఆ ఆనందము తాత్కాలికమే. లోకమిచ్చే ఆనందము ఈ ద్రాక్షారసంలాగా కొంతకాలమే మనతో ఉంటుంది. కానీ ప్రభువు ఇచ్చే ద్రాక్షారసము శాశ్వత ఆనందాన్ని మనకిస్తుంది. ప్రభు ఇచ్చే ద్రాక్షారసము మనకు ఎలాంటి ఆనందం అంట? ఇది కొంతకాలము, మొదట గొప్పగా ఉండి, మొదట మంచిగా ఉండి, తర్వాత ఆనందము తగ్గిపోయేలా కాకుండా కాదు. అంటే మన భక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మనం మొదట్లో భక్తిగా గొప్పగా దేవుని ప్రేమించేవారుగా ఉంటాము, తర్వాత కొద్ది క్రమేణా మనము భక్తి సన్నగిల్లుతూ ఉన్నట్లుగా ఈ ద్రాక్షారసం కూడా అలాగే అంట. మొదట్లో మనకు మంచి ఆనందాన్ని ఇచ్చి తర్వాత జబ్బు రసంలాగా మన జీవితాలు కూడా అలాగే లోకం తయారు చేస్తుంది. అదేవిధంగా ఈ ఆనందం కూడా మనకు చాలినంత ఉండదు. లోకం ఇచ్చే ఆనందము, ద్రాక్షారసము అయిపోయిందంట. అంటే దిస్ నాట్ సఫిషియంట్. ఆనందము వారికి సరిపోయినంతగా లేదు, లిమిటెడ్. అక్కడంతా కూడా చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే ఉంది. అది కావాల్సింది ఇంకా ఉంది, ఇంకా కొరత అక్కడ ఏర్పడుతూ ఉంది. కాబట్టి లోకము మనుషుల యొక్క ఆనందాన్ని ఎప్పటికీ తీర్చలేదు. మనుషుల యొక్క శాశ్వత ఆనందాన్ని లోకం ఎప్పటికీ కూడా అనుగ్రహించలేదు అని ఇక్కడ తెలియచేస్తూ, ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చే ప్రక్రియను అక్కడ ప్రారంభించారు. ఇక్కడ ఎందుకు నీళ్లతో నింపాలి? ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు రావాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనం ప్రశ్నించుకుంటూ చదవాలి. ఇది ఎందుకు మొదటి సూచక్రియ అయింది? మోషే చేసిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా? మోషే ద్వారా దేవుడు చేసిన మొదటి సూచక్రియ, మొదటి అద్భుతం ఐగుప్తులో ప్రజలందరి ఎదుట చేసింది. 10 తెగులులో మొదటి తెగులు నీళ్లను రక్తముగా మార్చడం, నీళ్లను కర్ణపాముగా మార్చడం. అది జస్ట్ ఒక గదిలో, ప్యాలెస్లో జరిగింది. కానీ నీళ్ళు రక్తంగా మార్చడం అనేది మొత్తం ప్రజలందరికీ కనిపించేలాగా బహిరంగంగా చేసిన మొదటి అద్భుతం. అది దేవుడి మొదటి నీళ్లను రక్తంగా మార్చడము. అది జడ్జిమెంట్కు,
తీర్పుకు సూచన. అంటే మోషేను దేవుడు ఎందుకు నియమించారంటే ఐగుప్తు మీదకు తీర్పు తీర్చడానికి. ధర్మశాస్త్రం అనేది నిన్ను తీర్పు తీర్చడానికి, శిక్షను ప్రకటించడానికి ధర్మశాస్త్రం కనిపిస్తూ ఉంది. యేసు చేసిన మొదటి అద్భుతము నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనేది ఆయన కృపకు సూచనగా కనిపిస్తుంది. ఆయన కృపకు అందుకే యోహాను 1:15 ఇందాక మనం చూసాం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా, ధర్మశాస్త్రం మనిషిని ఎప్పుడు కూడా యు ఆర్ ఎ సిన్నర్, నువ్వు పాపివి అని తీర్పు తీరుస్తుంది. అందుకే నీటిని రక్తంగా మార్చాడు అక్కడ ఐగుప్తులో. ఇక్కడ యేసుప్రభువు చేసిన మొదటి సూచక్రియలో, సూచక్రియ అంటే అర్థం ఏంటంటే అద్భుతం అనలేదు. యోహాను సువార్తలో 7 అద్భుతాలు కనిపిస్తాయి. 7 అద్భుతాల గురించి యోహాను ఇక్కడ వివరిస్తాడు అధ్యాయంలో. మీరు తర్వాత చదవండి ఏంటో 7 అద్భుతాలు ఏంటో, మీరు తర్వాత ఇంటికి మీరు చూడండి. 7 అద్భుతాలు అక్కడ అద్భుతాలుగా చెప్పలేదు, సూచక క్రియ అని చెప్తాడు యోహాను. సూచక క్రియ, సిమియోన్ అనే పదం ఉపయోగించారు. సూచక్రియ అంటే, సిమియోన్ అంటే అర్థం ఏంటంటే ఒక క్రియను, ఆ క్రియ ఎందుకు చేయబడింది అంటే ఒక సత్యాన్ని సూచించేది. ఈ క్రియ ఒక సత్యాన్ని సూచిస్తుంది. సూచక్రియ అంటే అర్థం అది. ఈ క్రియ, ఆయన చేసిన క్రియ, ఈ నీళ్ళ ద్రాక్షారసంగా మార్చడం అనే క్రియ ఒక సత్యాన్ని చూపిస్తుంది. ఆ సత్యం ఏంటంటే యేసు యొక్క దైవత్వానికి, ఆయన ధర్మశాస్త్రము స్థానంలో కృప ఆయన తీసుకువచ్చాడని, ఆయన కృప సన్నిధిగా, ఆయన కృపను ఇచ్చినవాడుగా, ఆయన దైవత్వాన్ని దైవ కుమారుడుగా సూచించే క్రియ. అందుకే సూచక్రియ అని చెప్పాడు అక్కడ. ఈ సూచక్రియ ప్రభు మొదటగా ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మొదటి సూచక్రియ ద్వారా తన మిషన్, తన పని ఏమిటో ఆయన తెలియచెప్పడం. తను ఇంద్రమిత్తం ఈ లోకానికి వచ్చాడు, ఇక్కడ ఈ సత్యాన్ని లోకానికి తెలియచేయడం అనే ఉద్దేశము. మోషే ఎలాంటి వాడు కాదు ఆయన చెప్పడం, ధర్మశాస్త్రం లాగా నేను తీర్పు తీర్చడానికి రావట్లేదని ఆయన చెప్పడం, ఆయన కృపను ఆయన తీసుకువస్తున్నాడని, ఆయన కృపను పరిచయం చేస్తున్నానని చెప్పడానికి ఈ మొదటి సూచక్రియ ఆయన చేశాడు. కాబట్టి ఇక్కడ ఆ రాతి బాణలను దేనితో నింపమన్నాడండి? నీళ్లతో నింప. ఆ రాతి బాణలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. ఇప్పుడు వారు శుద్ధి చేసుకున్న తర్వాత లోపలికి వెళతారు. ఇప్పుడు సరే, అది బయట ఉన్నా లోపల ఉన్నా, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేయాలి. ఎవరైనా కూడా ఇప్పుడు యేసుప్రభువు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చగలడు అంటే ఏ నీళ్లతోనే మార్చగలడు కదా. ఏ నీటినైనా కూడా ఆయన ద్రాక్షారసంగా మార్చగలడు. అంటే ఇప్పుడు మార్చాలంటే ఆ నీళ్ళే ఎందుకు మార్చాలి? శుద్ధీకరణాచార ప్రకారంగా ఉన్న ఆ 6 రాతి బాణల్లోని నీటిని ఎందుకు ఆయన ద్రాక్షారసంగా మార్చాలి? ఇంటి లోపల ఉన్న తాగే నీళ్ళని ఎందుకు మార్చకూడదు? ఇంటి లోపల తాగే నీళ్ళు ఉంటాయి కదా, ఉపయోగించవచ్చు ఆ నీటిని. అవి కూడా వరకొండల్లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, మంచినీళ్ళని ద్రాక్షారసంగా మార్చలేదు, కానీ ఆచార ప్రకారం ఉపయోగించే నీటిని, ఆచారం కోసం ఉపయోగించే నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. ఎందుకు? ఈ ప్రశ్న కూడా రావాలి. ఎందుకు ఈ నీటిని ఆయన ఎందుకు ఉపయోగించాడు ద్రాక్షారసంగా? పైగా ఆయన నీళ్లతో నింపమన్నాడు. వారు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మొత్తం నింపారు. 6 రాతి బాణాలు అంటే ఇంచుమించు ఒక్కొక్క రాతి బాణలో ఇంచుమించు ఒక 110 లీటర్ల పైగానే నీరు పడుతుంది. ఉజ్జాయింపుగా 120 లీటర్లు వేసుకున్న 6 రాతి బాణలో ఇంచుమించు 680 నుంచి 700 లీటర్ల నీళ్లు అందులో నింపబడ్డాయి. అంచుల మట్టుకు నింపబడ్డాయి. కానీ ఇక్కడ మనము ఆలోచన చేయవలసింది ఏంటి? వీరు ఎందుకు నింపుతున్నారు? పరిచారకులు. ఇక్కడ మన పరిచారకుల విషయానికి వద్దాం తర్వాత. ప్రభు ఎందుకు ఆ పని చెప్పాడనేది మొదటగా మనం ఆలోచన చేయాలి. 6 అనే సంఖ్య దీన్ని సూచిస్తుంది? ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. సంపూర్ణత లేని తనని, అపరిపూర్ణత, ఇంపెర్ఫెక్షన్ ఆఫ్ ద లా. ద నంబర్ 6 రిప్రజెంట్స్ ద ఇంపెర్ఫెక్షన్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క అపరిపూర్ణతను, నేను పరిపూర్ణతలోనికి ఎన్నటికీ ధర్మశాస్త్రము చేర్చలేదు అని ఇక్కడ 6 రాతి బాణలు, అందులో ఉన్న నీరు, శుద్ధీకరణాచార ప్రకారం ఉపయోగించిన నీరు తెలియచేస్తూ ఉంది.
ఆ నీటినే ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన ధర్మశాస్త్రము యొక్క స్థానంలో, ధర్మశాస్త్రము నీకు చేయలేనిది, నీకు ఇవ్వలేనిది నేను ఇవ్వడానికి వచ్చా. ధర్మశాస్త్రం నీకు ఆనందం ఎప్పటికీ ఇవ్వలేదు. ఈ ద్రాక్షారసము మొదట్లో బాగుంటుంది, తర్వాత నీకు జబ్బు రసంగా అది మారొచ్చేమో. ఈ ద్రాక్షారసము నీకు కొరత ఉండొచ్చేమో, కానీ నేనిచ్చే ద్రాక్షారసము అది సఫిషియంట్, అది అబండెంట్ గ్రేస్కి సూచన, సమృద్ధి అయిన దేవుని కృపకు సూచన. అందుకే ఆయన అంచుల మట్టుకు నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపమన్నాడు. అంచుల మట్టుకు అంటే అర్థం ఏంటి? అబండెన్స్కి సూచన. అబండెన్స్ అంటే సమృద్ధి. సమృద్ధి అంటే ఏమంటాం? ఎప్పుడంటే సమృద్ధి అని, సమృద్ధి అనే మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? సమృద్ధిగా ఉంది, మీరు 100 మంది వచ్చారు, 100 మందికి సరిపడే భోజనాలు ఉంటాయి, సమృద్ధిగా ఉంది రండి తినండి అనరు. మీరు 100 మంది వచ్చారు, అక్కడ 200 మంది సరిపడే భోజనాలు ఉంటాయి, అప్పుడు అంటాం సమృద్ధిగా ఉంది అని. అంతేనా? సమృద్ధి ఎప్పుడు అంటే, సమృద్ధి ఎప్పుడు కూడా ఎప్పుడు పిలుస్తామంటే సమృద్ధి అని, మిగలాలి. మిగిలితే సమృద్ధి, సరిపడితే చాలినంత అంటాం, సఫిషియంట్ అని. చాలినంత ఉంటే సరిపడనంత అంటాం. సమృద్ధి అంటే మీ అవసరాలకి మించి ఉంటే సమృద్ధి. 5,000 మందికి అక్కడ ఆహారం 5,000 మంది నుంచి 15,000 మంది ఉన్నప్పుడు ఇన్ని మిగిలినాయి. అక్కడ ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలాయి. ఏంటి సూచన? 12 దేనికి సూచన? మిగలడం దేనికి సూచన? ఆయన ఇచ్చే జీవం, సమృద్ధి జీవానికి సూచన. ఆహారం జీవానికి సూచన అయితే, మిగలడం సమృద్ధికి సూచన అయితే, యేసు సమృద్ధి జీవం ఆయన ఇవ్వడానికి వచ్చాడు లోకానికి. సమృద్ధి జీవాన్ని ఆయన లోకానికి, అబండెంట్ లైఫ్, నిత్య జీవానికి సూచన అది మిగలటం అనేది. ఇక్కడ 6 రాతి బాణాలు నిండా నీటి నింపినప్పుడు, అంచుల మట్టుకు నింపినప్పుడు, ఆయన దాన్ని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆ విందులోకి వచ్చిన వారందరూ కూడా దాన్ని టేస్ట్ చేశారు. విందు ప్రధాని కూడా అక్కడ టేస్ట్ చేశాడు. అబ్బా చాలా బాగుంది, ముందు చిన్నదానికంటే ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పి మెచ్చుకున్నాడు. అందరూ దాన్ని తాగినప్పుడు అందరూ కూడా అబ్బా భలే ఉందని చెప్పి వారు దాన్ని ఇంకా స్వీకరించారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అన్ని నీళ్ళు అవసరం లేదు, అంత ద్రాక్షరసం అవసరం లేదు వారికి. ఏ ఫంక్షన్కి అయినా కూడా అది 7 రోజులు సరిపోతాయి. 7 రోజులు సరిపోతాయి నిజానికి. ఆ 6 రాతి బాణలో ఉన్నది. బహుశా 4వ రోజు 5వ రోజు అయి ఉండొచ్చేమో. తగ్గిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఒక 3 రోజుల వరకు వాళ్ళు నెట్టుకొచ్చారేమో వాళ్ళకున్న స్తోమతతో 3-4 రోజులు. అంటే ఆయన ఇచ్చిన ఆ ద్రాక్షారసం అనేది అది ఆ రోజుకు కాదు, ఆ పెళ్ళయ్యేంత వరకు కూడా వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే యేసు ప్రభు ఇచ్చే ఆయన సూచక్రియ కావచ్చు, లేదా ఆయన మనకిచ్చే దీవెన ఆశీర్వాదం కావచ్చు, అది కొరతగా ఇప్పుడు దేవుడు మనకివ్వడు, సరిపోయేంతగా ఇవ్వడు, సమృద్ధిగా ఇస్తాడు. కొరత ఉంది, అక్కడ కొరత ఉంది ఖచ్చితంగా. అయితే వారు ఏమనుకున్నారు? కొరత తీరితే చాలనుకున్నారు. అంతే, కొరత అప్పుడు తీరుతుంది, సరిపడినంటే అందరికీ వస్తే చాలు అని చెప్పి అనుకుంటాం కదండి. మిగలాలనుకోం. లేనప్పుడు ఏమనుకుంటాం? కనీసం అందరికీ సరిపోయేలా. మనం తిరగపోయినా పర్లేదు, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా తినాలి. మనం ఏం చేస్తాం? ముందు మనం దాచేసుకుంటాం. వంటలు చేసినే ముందు మనకి డిష్లో తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అది తిరగపోయినా పర్లేదు, ముందు మనం తినాలనుకుంటాం. ఇది కాదు ఇక్కడ. ఒక కుటుంబంలో ఒక విందులో ఇలాంటి లోటు ఏర్పడినప్పుడు లోటు తీరితే చాలు అనుకుంటాం. కానీ ఆయన అక్కడ చాలిన దేవుడు కాదు, సరిపడేంతగా అక్కడ ఇవ్వటానికి కాదు. ఆయన అనుకున్న దానికి మించి సమృద్ధిగా ఆయన నీకు ఇవ్వటానికి ఆయన వచ్చాడని అక్కడ చెప్తూ ఉంది. ధర్మశాస్త్రము దీన్ని సూచనగా ఉందంటే ఇక్కడ మనం గమనించవచ్చు. ధర్మశాస్త్రము కొరతకు, లేమికి సూచనగా ఉంది. కానీ ఆయన ఇచ్చే ద్రాక్షారసము అది నిత్య జీవానికి, సమృద్ధి అయిన దేవుని కృప అపరిమితముగా విస్తరించినంట. రోమా పత్రికలో ఉంటుంది కాబట్టి ఏమిటి? పాపము విస్తరించింది కాబట్టి పాపమును బట్టి కృప ఏమైందంటే దేవుని కృప అపరిమితముగా పాపము 99% ఉంటే కృప 200% ఉంటుంది.
పాపము 100% ఉంటే ఆయన కృప 100% కాదు, 200% ఉండాలి. అందుకే దాన్ని అబండెంట్ గ్రేస్ అని. ఇక్కడ ఆయన నీటిని ద్రాక్షారసంగా మారుస్తున్న ఆ సందర్భంలో ప్రభువు ఆ సూచక ఆయనేం మాట్లాడలేదు, అక్కడ ఆయనేం మాట్లాడలేదు. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ నాతో నీకు ఈ పని అన్నాడు, ఇంకక్కడ ఏం మాట్లాడలేదు. కానీ ఆయన చేసిన ఆ సూచక క్రియ ఒక విషయాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం యొక్క డొల్లతనాన్ని, లేమిని తీసివేసి కృప యొక్క పరిపూర్ణత, సమృద్ధిని లోకానికి పరిచయం చేయడానికి ఆయన వచ్చాడని ఈ మొట్టమొదటి అద్భుతం ద్వారా, 7వ రోజు ఆయన చేసిన అద్భుతం ద్వారా ఆ పరిపూర్ణతను, ఆ కృప యొక్క పరిపూర్ణతలోనికి లోకాన్ని తీసుకెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనించగలము. ఇప్పుడు ఈ 4 నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కదా. 6 దేన్ని సూచిస్తుంది? 6 దేనికి సూచన? అపరిపూర్ణతకు సూచన. నీ అవసరాలు తీర్చలేదు, నీ అక్కర్లు తీర్చలేదు. మనకున్న ఏకైక అవసరం ఏంటంటే నిత్య జీవము నీకు ఎప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి ఆ రాతి బాణాలాగా అవి మనము దేవుని యొక్క కనికరం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి నీటిని నింపమన్నప్పుడు, ఆయన ఆ బాణలోనికి చూసినప్పుడు, ఆ నీళ్ళలోనికి చూసినప్పుడు ఆయన ముఖం, ఆయన ప్రతిబింబం ఆ నీటిలో పడినప్పుడు వెంటనే సృష్టి ఆయనకు లోబడింది. ఆ నీరు ఆయన ముఖమును చూసి ఒక భక్తుడు అంటాడు, నీరు సిగ్గుపడింది, బుగ్గలో కందిని ఎర్రగా మారింది అంటాడు. అర్థమైందా? నీరు సృష్టికర్తను చూసి సిగ్గుపడంట కందిపోయి ఎర్రగా ద్రాక్షారసం ఎరుపు రంగులకు మారింది అంటే ఒక కవి చెప్తాడు అలాగా. వెంటనే మొదటి సూచక్రియగా అద్భుతాన్ని ఆయన చేసినప్పుడు అక్కడ ఉన్న ఆ శిష్యులు ఆయన యందు అక్కడ విశ్వాసం ఉంచారండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఆయన ఎంచుకున్న విధానం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఆ ద్రాక్షారసము అయిన తన రక్తానికి సూచనగా అద్భుతం ఇక్కడ చూస్తున్నాం మనం. మరొక విషయం మనం గమనించాలి ఏంటంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చడం వెనక ఉద్దేశం ఏంటంటే, నీరు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ నీరు ఆచారము నిన్ను శుద్ధినిగా చేయలేదు. కానీ ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆయన అంటాడు చివరి రాత్రి భోజనంలో, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని ఆ ద్రాక్షారసము పాత్రను చేతపుచ్చుకున్నప్పుడు ఆ ద్రాక్షారసం గురించి ఆయన ఏమంటాడు? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాత నిబంధన నీటికి సూచన, 6 రాతి బాణలు నీరు పాత నిబంధనకు సూచన. ఆయన మార్చిన ద్రాక్షారసము, నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆ ద్రాక్షారసము క్రొత్త నిబంధన రక్తానికి సూచన. ఆ నీరు నిన్ను పరిశుద్ధం చేయలేదు, ఆ నీరు నిన్ను శుద్ధినిగా చేయలేదు. కానీ ఈ రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ రక్తానికి సూచనగా ఉన్న క్రొత్త నిబంధన నిన్ను పవిత్రులను చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపములను వలన పవిత్రులనగా చేస్తుందనే వాక్యం చెప్పినప్పుడు, ఈ ద్రాక్షారసము, సమృద్ధి అయిన ద్రాక్షారసము ఆయన రక్తానికి సూచన. అది తరతరములు, యుగ యుగములు ఆ రక్తము ద్వారా అనేక తరాలు, అనేక జనరేషన్స్ వారు క్రీస్తులు రక్షించబడటానికి సూచనగా కనిపిస్తున్నది. అంటే ఆయన ఏది ఇవ్వడానికి లోకానికి వచ్చాడు? ఆయన ఏది ఇవ్వడానికి లోకానికి వచ్చాడంటే, ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చానని చెప్పడం, దాని ద్వారా ఆయన రక్తాన్ని కాచడానికి లోకానికి వచ్చానని చెప్పడం, దాని ద్వారా పైగా అది సమృద్ధిగా ఉండటం అనేది, ఇదిగో అది ఈ తరము, ఆ రోజు కాదు, ఆ తరము కాదు, ఎన్ని తరములైనా, ఎన్ని యుగాలైనా కూడా ఆయన రక్తము ద్వారా మనమందరము కూడా నీతిమంతులముగా తీర్చబడుతున్నామని ఆయన చెప్పడానికి సూచన ఈ ద్రాక్షారసము. ఇప్పుడు ఆయన మొట్టమొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షారసముగా మార్చడం అనేది. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మూల పాఠము ఆయన మీతో చెప్పునది చేయుడి అన్నాడు. ఆయన మీతో చెప్పునది చేయుడని ఎవరితో చెప్పింది తల్లి? ఎవరితో చెప్పిందండి? పరిచారకులతో చెప్పింది. అంటే సర్వర్స్ ఉంటారు కదా, పరిచారం చేసే వారితో. ఇక్కడ పరిచారకుల గురించి మనం ఆలోచన చేద్దాం. కొంత క్లుప్త సమయం, నేను 10 నిమిషాలు నేను ముగిస్తాను.
పరిచారకులు చేసిన పని. ఇక్కడ మనము వీళ్ళని ఏం చెప్పొచ్చు అంటే అన్సంగ్ హీరోస్ అంటారు వీళ్ళని. అంటే ఈ గుర్తుపెట్టుకొని హీరోలు వీళ్ళు. అక్కడ మనం గుర్తుపెట్టుకోం వీళ్ళని, ఈ పరిచారకుల్ని. కానీ వారు చూపించిన విశ్వాసము, వారు చూపించిన విధేయతను మనము ప్రశంసించాల్సిందే, విధేయతను. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు నీళ్లతో నింపమని చెప్పినప్పుడు వారికి అది ఎలా అనిపించాలంటే అది ఒక ఇదేంటి తెలివి తక్కువ పని. నీళ్లతో నింపమంటాడేంటి, ఇక్కడేమో ద్రాక్షారసం అయిపోయింది, కావాల్సింది ద్రాక్షారసం, కానీ నేను మాత్రం నీటితో నింపమంటున్నాడు. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు నీళ్లు మొత్తం ముంచి ఇప్పుడు నీళ్లు పట్టుకుని ఇవ్వాలా? ఆయన అంటాడు ముంచి పోయి ఇవ్వమన్నాడు కదా. ఏమన్నాడు? మీరు ఇప్పుడు ముంచి 8వ వచనము విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అని చెప్పగా, ఏంటి ముంచి ఇవ్వడం? నీళ్లు పోసారు, తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చి మీరు వచ్చి లోపలికి వచ్చి ముంచి ఇవ్వండి అంటున్నాడు. వీళ్ళకి ఎలా అనిపించాలి? భయం, ఉద్యోగాలు పోతాయి. ద్రాక్షారసం కాకుండా జబ్బురసం ఇచ్చినా పర్లే, వాళ్ళు ఆల్రెడీ దాన్ని కలిపి నీళ్లు కలిపి మొత్తం కలపడానికి ఏమీ లేదు. ఇంకా అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది కదా, ఇంకా ఎంత కలిపినా ఇక తెల్లగా రావట్లేదు, ఏం చేస్తాం ఇంకా? అలాంటి మజ్జిగలు కూడా మనం చూస్తూ ఉంటాం, మనకి ఇస్తూ ఉంటారు కదా, ఇష్టం లేని వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలాంటి మజ్జిగలు. అప్పుడు ఆ మజ్జిగలు మజ్జిగ కాదు, ద్రాక్షారసం. అప్పుడు ఆ ద్రాక్షారసంగా మారిన సంగతి వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? వారు ముంచినప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అదే రంగు మారిందేంటి, ఏంటి ఇలాగుందంటే ఈ రంగు. జస్ట్ వాళ్ళు బహుశా నాకు తెలియదు, వారు టేస్ట్ చేశారో లేదో తెలియదు, నాకు చేయకుండా ఇచ్చుంటారేమో. అని చెప్పాడు కాబట్టి ఇచ్చుంటారు. ఇప్పుడు అది ఒకవేళ ద్రాక్షారసం కాకపోతే మరేదైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పరిచారకుల పరిస్థితి ఏంటి? చూడండి, వీరు చేసిన పని అంటే చాలా మాట్లాడుకోవచ్చు ఈ ఒక వచనంలోనే, సరే ఈ భాగంలోనే చాలా విషయాలను మాట్లాడుకోవడానికి, కానీ సమయం లేదు. ఆయన మీతో చెప్పినది చేయుడని ఒక్క మాట తల్లి మరే చెప్పినప్పుడు వారు ఏ విధంగా లోబడి నీటిని నింపారు అనేది. అవసరం ఒకటైతే ఇక్కడ పని ఇంకొకటి. ఇక్కడ అవసరం ద్రాక్షారసం, కానీ వారు చేసిన పని ఏంటి? నీటిని నింపడం. ఎవరైనా తిట్టకుండా చేస్తారు పని, ఎవరైనా తిట్టకుండా చేస్తారు. ఎవరైనా బుద్ధి లేని వాడే చెప్తాడు ఇలాంటి పనులు అని చెప్పి తిట్టుకుంటారు, కానీ వాళ్ళు తిట్టుకోవాలి. ఎందుకు తిట్టుకోలేదని మనకు తెలుస్తుంది, తిట్టుకోలేదని ఎలా తెలుస్తుంది? అక్కడ అంచులు మట్టుకు నింపారు కాబట్టి. మనకి ఇష్టం లేని పని ఎలా చేస్తాం? సగం చేస్తాం. మనకి ఇష్టం లేని పని సగమే చేస్తాం, పై వరకు చేస్తాం. అంతేకాని పై అంచుల మట్టుకు నింపారంటే పరిపూర్ణ విధేయత, కంప్లీట్ సబ్మిషన్. వారు ఆ మాటకు విధేయత ఎలా చూపించారు అనేది ఈ మాట తెలిసిపోతుంది మనకి. అంచుల మట్టుకు నింపిరి, విసుక్కోకుండా, సణుక్కోకుండా, గొణుక్కోకుండా ఒక మాట దేవుడు మనకు చెప్పినప్పుడు అది లోబడే విషయంలో మనం ఎలా ఉండాలి? వీరు మనకు మాదిరి. దేవుని వాక్యానికి మనం ఎలా లోబడాలనేది వీరి నుంచి చూసి మనం నేర్చుకోవాలి. పైగా అప్పటికి ఆయన ఇంకా ఒక అద్భుతం కూడా చేయలే, ఒక్క సూచక్రియ చేయలే. అయినా కూడా ఆయన మాటకు వీరు ఇంతగా లోబడ్డారంటే ఎంత గొప్ప పరిచారకులో కదా, ఎంత గొప్ప పనివారో కదా. ఇలాంటి పనివారు దేవుడికి కావాలి. ఇలాంటి పరిచారకులు ఆయన మాట విని ఎదురు సమాధానం చెప్పకుండా, ప్రశ్న లేకుండా, అనుమానం లేకుండా లోబడి అంచుల మట్టుకు పని జరిగించేవారు కావాలి దేవునికి. అక్కడ వారు అట్టి పరిచర్య చేయించకపోతే అద్భుతం జరిగేది కాదు, అద్భుతం జరిగేది. మీకు ఒక అనుమానం రావాలి, ప్రశ్న రావాలి. ఏంటంటే అక్కడ నీళ్లు లేకపోతే అద్భుతం జరగదా? అక్కడ నీళ్లు వీళ్ళు పోయకపోతే అద్భుతం జరగదా? దేవుడు అద్భుతం చేయలేడా? చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు నీళ్ళు కావాల్సి వచ్చింది? ఇక్కడ ఈ పరిచారకులు వాళ్ళు సహాయం చేయకపోతే ఈయన అద్భుతం చేయలేడా? చేయగలడు. కానీ వీరి సహాయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు యేసు ప్రభువు చేసిన అద్భుతాలు మీరు చూడండి. యోహాను సువార్తలోనే కొన్ని అద్భుతాలు. సిలోయమ్మ కోనేటిలో కడుక్కోమని చెప్తాడు ఆ వరద పూసినప్పుడు ఆ గుడ్డవానికి. కన్నెందుకు తెరవలేదు అక్కడ వెంటనే?
ఆ మట్టితో కంటికి పూసుకున్న తర్వాత, ఉమ్ముతో చేసిన మట్టితో కంటికి పూసుకున్న తర్వాత అక్కడ కోనేటిలో కడుక్కున్నప్పుడు కళ్ళు వచ్చినాయి అని. లాజరు విషయంలో, దానికంటే ముందు రొట్టెల అద్భుతం దగ్గర, రొట్టెల అద్భుతం విషయంలో ఆయన శూన్యంలో అద్భుతాలు చేయాలి. శూన్యంలో రొట్టెలను చేపలు ఆయన సృష్టించలేడా? ఒక చిన్న పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఆయన కావాలా? ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఆయన కావాలా అమ్మా? అవి లేకుండా ఆయన చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకు ఆ పిల్లవాడు కావాల్సి వచ్చింది? లాజరును బయటకు రమ్మన్నప్పుడు కూడా అక్కడున్న రాయిని దొర్లించడానికి ఇంకొకళ్ళు వచ్చి అక్కడ దొర్లించాలా? చనిపోయిన వ్యక్తిని లేపిన దేవుడు రాయిని దొర్లించడం ఆయనకి ఏమైనా కష్టమా? కష్టమండి? కాదు కదా. మరి ఎందుకు దొర్లించమన్నాడు అక్కడ రాయితని? దొర్లించకపోతే అద్భుతం చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు చేయమన్నాడు? ఈ ప్రశ్నలు రావాలి మనకి. ఆయన వర్కింగ్ స్టైలు, ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు చేసే విధానంలో ఆయన పార్ట్నర్షిప్ను కోరుకుంటాడు. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యాన్ని, అద్భుతంలో భాగస్వామ్యం. ఆయన ఒక్కడే చేసేసుకోవచ్చు అంతా కూడా, ఎవరితో సంబంధం లేకుండా చేసేసి నేనే గొప్పవాడిని అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలే. అద్భుతం ఎక్కడ మొదలైంది? నీరు ద్రాక్షారసంగా మారినప్పుడు కాదు. నీరు ద్రాక్షారసంగా మారినప్పుడు అద్భుతం. అది మనకు అద్భుతం. కానీ దేవుని దృష్టిలో అద్భుతం ఏంటో తెలుసా? విధేయత చూపించడం. ఆయన మాటకు లోబడి ఇది జరగదు, ఇలా చేయడం శుద్ధ దండగా, దీనివల్ల ఉపయోగం లేదు అని అనుకోకుండా ఆయన చెప్పాడు కాబట్టి చేయడం అద్భుతం ఆయన దృష్టిలో. ఇప్పుడు రాయిని తొలగించమన్నప్పుడు, లాజరు చనిపోయినప్పుడు రాయిని తొలగించమన్నప్పుడు అక్కడ ఉన్నవారు రాయిని దొర్లించారు కదా, దొర్లించారు. ఏం చెప్పాలి? ఒకవైపున మాట చెప్తూనే ఉంది, కుళ్ళిపోయింది, 4 రోజులైంది, వాసన పడుతుంది అని చెప్తూనే ఉంది. కానీ అక్కడ ఉన్నవారు దొర్లించారు. ఎందుకు? ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం, ఆయన కార్యము చేయగలన, అద్భుతం చేయగల నమ్మకంతో వారిని దొర్లించి. అది కావాలి. లోబడే పరిచారకులు, మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక, నీ మాట చొప్పున చేస్తాం అని పని చేసేవారు ఆయన కావాలి. ఆ చిన్న పిల్లవాడి సహాయం ఎందుకు ఆయన కావాలి? అక్కడ 5 రొట్టెలు 2 చేపల విషయంలో వాడి విశ్వాసం. ఇదిగో ఇచ్చాడు, తీసుకో, ఇది ఎంతమంది సరిపోతుంది అంతమందికి ఇవ్వండి అన్నాడా? అది ఆ లోబడే స్వభావం. అంటే అద్భుతము అంటే మనము నమ్మలేని దాన్ని నమ్మడం, నమ్మలేని దాన్ని ముందుగా మనము నమ్మి లోపడటం. ఈ పరిచారకులు అదే పని చేశారు ఇక్కడ కానా విందులో కూడా. అంటే జరుగుతాదని నమ్మి లోబడ్డారు. అది అద్భుతం. నీళ్ళు ద్రాక్షారసంగా మారటం అనేది అద్భుతం కాదు. అది మన దృష్టిలో అద్భుతం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అద్భుతం ఏంటో తెలుసా? అంటే మనం చేయలేని దాన్ని ఏమంటాం? మనం చేయలేని దాన్ని అద్భుతం. దేవుడు చేయని దాన్ని, దేవుడు చేయలేని దాన్ని దేవుడికి అద్భుతం. అదేంటంటే అలా మాట్లాడుతున్నా, దేవుడికి చేయలేంది అంటున్నారంటే, దేవుడికి చేయలేంది ఏమైనా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటారు. మళ్ళీ మీరు నేను బైబిల్ని భ్రష్టు పట్టేస్తున్నాను అని చెప్తారు. మళ్ళీ దేవుడు చేయలేందంటే ఏంటి? దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదియో చేయలేడు. తన స్వభావానికి విరుద్ధంగా చేయలేడు. చేయలేడని ఉంది, బైబిల్లోనే ఉంది. నాకు రెఫరెన్స్ మీరు తర్వాత పట్టుకోండి. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన చేయలేడు. గాడ్ కెనాట్ డూ. ఖచ్చితంగా చెప్తుంది. మరి ఏంటి, ఎందుకు చేయలేడు? ఏంటి ఆయన స్వభావం? ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన మాట చెప్పినప్పుడు దానికి లోబడే విషయంలో నిన్ను బలవంతం పెట్టడం, నువ్వు లోబడాల్సిందే అని చెప్పడం. అది ఆయన స్వభావం కాదు. కాబట్టి ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడంటే, నీవు ఆ మాట విని లోబడాల్సిన బాధ్యత నీదే. ఆయన నిన్ను ఫోర్స్ చేయడు. పరిచారకులు ఆయన ఫోర్స్ చేయలేదు. నింపమన్నాడు, నింపారు. గంటలేదు, తొయ్యలేదు, పుష్ చేయలేదు. ఒక మాటకు వారు లోబడ్డారు. రాయిని దొర్లించమన్నారు, లోబడ్డారు. ఆ చిన్న పిల్లవాడు వచ్చి రొట్టెలు ఇచ్చాడు, లోబడ్డాడు. అద్భుతం ఎక్కడ మొదలైందో తెలుసా? అద్భుతం మొదలైనది విధేయత దగ్గర మొదలైంది.
ఎక్కడ మొదలైంది అద్భుతం? ఆ పరిచారకుల విధేయత దగ్గర అద్భుతం మొదలైంది. నీరు ద్రాక్షరసంగా మార్చడం ఆయన దృష్టిలో నథింగ్. అది ఆయన దృష్టిలో ఆయన సంతోషించేది అది కాదు. సంతోషించేది ఆయన మాటకు లోబడేవారు. ఆయన మాట విని మారు మాట్లాడకుండా, ఎదురు ప్రశ్నించకుండా, ఇది జరుగుతుందని ముందే నమ్మి లోబడి పనిచేసేవారు ఆయన కావాలి. అలాంటి పరిచారకుల లక్షణాల గురించి పత్రిక పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. పరిచారకులు ఎలా ఉండాలి అనేది రోమపత్రిక 12వ అధ్యాయము 6-16 వచనాలు, కొన్ని వచనాలు చదవండి. క్లుప్తంగా మనం దీన్ని చదివి ముగించుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. 12వ అధ్యాయము మనకి 6 నుంచి మనకి ఇవ్వబడిన 16 వచనాల్లో ఉన్న పత్రిక పాఠంలో దేవుడు విశ్వాసులకు అనుగ్రహించిన వరాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిచారకులు అనే మాట ఉపయోగిస్తున్నాను నేను. పరిచారకులు, విశ్వాసులు, దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన వరాలు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపావరముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నది. 7 వరాలు ఇక్కడ కనిపిస్తాయి 6 నుంచి 8 వచనాల వరకు కూడా. 1 ప్రవచనము, పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్ట, పై విచారణ చేయుట, కరుణించుట. ఈ 7 వరములు గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క వరాలు. 6 నుంచి 8 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 7 ఉన్నాయని కాదు ఇక్కడ దాని అర్థం. ఇది ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు. ఇది కేవలం ఇది మాత్రమే ఉంటాయని కాదు. పంచిపెట్టువాడు, కరుణించేవాడు అన్నప్పుడు అంటే ఆ పని చేసేవాడు ఎలా చేయాలని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఇంకా ఉండొచ్చు కృపావరాలు. అయితే ఇక్కడ మరొక టాపిక్ మనం మాట్లాడితే ఇక్కడ సమయం సరిపోదు. పరిశుద్ధాత్మ వరాల గురించి, ఆత్మ వరాల గురించి, కృపావరాల గురించి, వాటి గురించి ఒక్కొక్కటే మనము డిస్కస్ చేయడానికి సమయం సరిపోదు. మీరు తర్వాత చదవండి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి అక్కడ ఆత్మ వరాల గురించి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివితే అక్కడ 9 వరాలు ఉన్నాయి. మీరు తర్వాత చదవండి. 9 వరాలు. అందులో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత అమలు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలకు అర్థము చెప్పే వరము, ఇవన్నీ 9 వరాలు అక్కడ కనిపిస్తాయి 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో. ఆ తర్వాత మరలా మీరు 28వ వచనం నుంచి 30వ వచనము చూస్తే మరికొన్ని వరాలు అక్కడ కనిపిస్తాయి. మొదట కొందరు అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయవారుగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించెను. 29వ వచనంలో అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, భాషలకు అర్థము చెప్పుచున్నారా. ఇలా ఒక లిస్ట్ అనేది ఉంది. మరలా ఎఫెసీ 4వ అధ్యాయంలో కూడా, ఎఫెసీ 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా మరికొన్ని వరాల గురించి అక్కడ మనం చూస్తూ 4:11 ఎఫెసీ 4:11 కూడా మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల 13వ వచనం చదవండమ్మా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరిగిటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించను. రైట్. ఇంకా మళ్ళీ మన రోమపత్రికలోకి వస్తే 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఈ 7 వరాలు, ఇవన్నీ కూడా కృపావరాలని మాట్లాడుతున్నది వాక్యం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కొందరు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఒక డిస్కషన్ కానీ లేదంటే ఒక ప్రశ్న కానీ ఏంటంటే, పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే మీకు ఈ వరం ఉండాల్సిందే అని చెప్తారు.
కొన్ని సంఘాల వారు. ఈ వరం ఉంటేనే మీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, భాషల వరం అనేది, భాషల వరం. నేను కొన్ని నెలల క్రితం, అంటే ప్రకటన గ్రంథం మొదలు పెట్టడానికి ముందు, ఈ ఆత్మ వరముల గురించి నేను కొన్ని వారాల పాటు చెప్పాను. నేను ఒక సిరీస్ అయితే బహుశా అది వీడియోలో రికార్డ్ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు చూడండి. ఆత్మవరములకు సంబంధించి చాలా డీటెయిల్గా అందులో ఉంటుంది. అయితే నాకు ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. వరం అనేది ఎలా ఇస్తాడంటే, వరం అనేది గిఫ్ట్ అని అర్థం. వరం అనేది గిఫ్ట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసం నుంచి రక్షణ పొందుతాడో, పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించి ఒక వరం ఇస్తాడు, తనకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అలాంటి గిఫ్ట్లు 18 ఉన్నాయి, కొత్త నిబంధనలో 18 ఉన్నాయి. కానీ కొంతమంది ఇది కేవలం భాషలో మాట్లాడితేనే వరము అని చెప్తారు. అదే ఉంటే అది మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లు అని చెప్తారు. కానీ అది సరైనది కాదు. అందుకే అందరూ భాషలు మాట్లాడేవారా, అందరూ స్వస్థతలు చేయవారా, అందరూ అద్భుతం చేయవారా అని చెప్పాడు కదా. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా. అంటే వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రత్యక్షత చొప్పున ఆ వ్యక్తికి ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు గిఫ్ట్ అనేది. దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. కానీ ఈ 18 వరాల్లో 3 భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే పునాది వరాలు అంటారు. పునాది వరాలు ఇది అపోస్తలులు, ప్రవక్తలు వారిద్దరిని కూడా అపోస్తలులుగా, ప్రవక్తలుగా నియమించడం అనేది పునాది వరాలు. ఆదిమ సంఘంలో అపోస్తలుల యొక్క అధికారాన్ని ధృవీకరించడానికి, సంఘము ఎదగటానికి అపోస్తలులకు కొన్ని ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి. అవి ఇప్పుడు లేవు. ప్రత్యేకమైన వరాలు అవి వారికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ప్రవక్తలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ప్రజలకు చెప్పడం పునాది వరాలు. అవి ఎందుకు ఆగిపోయినవంటే, ఈ కొరింథీ పత్రిక రాసే సమయానికి బైబిల్ ఇంకా పూర్తిగా రాలే. మొదటి కొరింథీ పత్రిక బహుశా 55లో అది రాసుండొచ్చు పౌలు గారు. ఈ పత్రిక రాసే సమయానికి సువార్తలు ఒక్కటి కూడా రాయలేదు ఇంకా. కేవలము అప్పటికి మొదటి తెస్సలోనిక పత్రిక, రెండో తెస్సలోనిక పత్రిక, యాకోబు, ఈ 3 ఉన్నాయి అంతే. ఈ మొదటి కొరింథీకి ముందు ఇక ఏ పత్రికలు లేవు. రోమా పత్రిక లేదు, ఎఫెసీ పత్రిక లేదు, నీతిమంతులుగా తీర్చబడడం గురించి లేదు. ఎప్పుడైతే మొదటి శతాబ్దం పూర్తయిన తర్వాత బైబిల్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు 100వ సంవత్సరం తర్వాత వచ్చినాయి. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, కొరింథీ పత్రిక రాసే సమయానికి సువార్తలు రాలే, పౌలు గారు రోమా పత్రిక రాలే, ఎఫెసీ పత్రిక కూడా రాలేదు. అందులో నీతిని గూర్చి, రక్షణ గూర్చి, విశ్వాసమును గూర్చి చాలా విలువైన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు ఇంకా వారికి తెలియదు. కాబట్టి కొరింథీ పత్రికలో చెప్పిన విషయాలు సార్వత్రిక సంఘానికి అన్వయించేవి కాదు. అది కొంతకాలం వరకు ఉండి నిలిచిపోయిన వరాలు, పునాది వరాలు అంటారు. రెండవది సూచక వరాలు. అందులో అద్భుతాలు, స్వస్థతలు, భాషలకు అర్థం చెప్పే వరము. ఇవి సూచక వరాలు. అవి కూడా అపోస్తలులతో, శిష్యులతో మొదటి శతాబ్దంలో నిలిచిపోయి. కానీ సార్వత్రిక వరాలు లేదా కార్యాచరణ వరాలు అనేది మరొకటి ఉన్నాయి. కార్యాచరణ, సంఘానికి దేవుడిచ్చిన వరాలు. అవి ఈ రోమపత్రికలో మనకు కనిపించేవి. రోమపత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఈ 7 కూడా, 7తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే మనం ఒక్కటి వివరించడానికి సమయం లేదు. ఇవి ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన వరం. సంఘంలో ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తన పరిమాణము చొప్పున, విశ్వాస పరిమాణం చొప్పున దేవుడిచ్చాడు. ఇవి కార్యాచరణ వరాలు లేదా సార్వత్రిక వరాలని ఎందుకు అన్నామంటే, ఇది ఇప్పటికే ఉన్నాయి ఈ వరాలు, ఈ గిఫ్ట్స్ అనేవి. అందుకే కృపావరములు అను. ఇప్పుడు మీరు కృపావరాలు అంటే భాషలు మాట్లాడటమో, స్వస్థలు చేయడమో, ఇది మాత్రమే కాదు. ఇవి మాత్రం కాదు. అవి ఎంత జిమ్మిక్ చేస్తూ ఉన్నారో ఈ భాషల గురించి, ఈ స్వస్థల గురించి చూసినప్పుడు
చాలా వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం, వారు ఏ విధంగా జనాలు మాయ చేస్తూ ఉన్నారు. ఒక ఆవిడకి నేను చూశాను, చేతికి ఒక ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఒక సమస్య వల్ల ఏంటంటే చెయ్యి లోపలికి వెళ్ళిపోద్ది, ఆమెకి ఇలాగా లోపలికి వెళ్ళిపోద్ది. అదే చేతిని మళ్ళీ తను ఇలా బయటకు విడిపించేసుకోవచ్చు, ఇలా వంకరగా ఉంటుంది ఆమె చెయ్యి, కొంచెం ఎలాగంటే స్ట్రైట్ అయిపోద్ది. ఇప్పుడు ఆమెను ఒక ఇవాంజలిస్టు, ఒక స్వస్థతలు చేస్తానని చెప్పుకునేవాడు సంప్రదించి అందరి ముందు కూడా ఆమె చెయ్యి వంకరగా పోయిన చేతిని చూపించాడనమాట. చూపించి ఇదిగో ఇప్పుడు చూడండి ఆమె చెయ్యి ఎలా మారుతుందని చెప్పి అలాగా ప్రేయర్ చేసినప్పుడు ఆమె కష్టపడుతూ తనకున్న డిజేబిలిటీ, అది తన లోపం, అది అలా ఉండడం. అయితే తర్వాత దాన్ని మళ్ళీ ఇలా సరి చేసుకుని ఇలా స్ట్రైట్గా పెట్టేటప్పటికి అందరూ కూడా దేవుడు చేసిన అద్భుతం అని చెప్పి చాలా గొప్పగా అక్కడ పొగిడారు. అంటే దేవుణ్ణి కాదు, ఇక్కడ ఏం చెప్పుకున్నాడు అది. ఆ తర్వాత ఏమైందంటే ఇదే అద్భుతము ఈమె ఇంకొక దగ్గరికి వెళ్ళింది, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అదే అద్భుతం చేయించుకుంది. తర్వాత ఆమె రకరకాల చోట్లకి వెళ్ళేటప్పుడు జనాలకు అర్థమైంది, ఓహో ఈమె పెయిడ్ యాక్ట్రెస్ అని. ఏంటంటే ఆమెకున్న ఒక ప్రత్యేకమైన ఇది డిజేబిలిటీ, ఒక లోపం, యాక్సిడెంట్ వల్ల చెయ్యి ఇలాగ ముడుచుకుపోయి ఉంటుందంట. ఇలా అంటే ఇలా వెళ్ళిపోద్ది వెనక్కి. అయితే దాన్ని ఇలా మామూలుగా మళ్ళీ తెచ్చేసుకునే అవకాశం కూడా ఆమెకు ఉంది. అదే అద్భుతంగా చూపించుకుని అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది ఈవిడే. అది ఈమె వెళ్ళి అక్కడ టైం ఇస్తే ఇలా అద్భుతం చూపిస్తే ఆయన ఎంతో ఇస్తాడు డబ్బులు, ఆ డబ్బులు తీసుకుంటుంది. తర్వాత ఇంకో చోటకి ఇంకో దుకాణానికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి ఆయనకు కూడా చెప్తుంది, ఆయన కూడా చూపిస్తాడు. ప్రజలందరూ ఏంటి గొర్రెలు కదా, అబ్బో దేవుడు ఈ అద్భుతం చేశాడు అని చెప్పి. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె గురించి మొత్తం పత్రికల్లో వచ్చేటప్పటికి చెప్పుకొచ్చింది, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యి అలా వెనక్కి తిరిగిపోయింది, అయితే అది ఆ లోపం మళ్ళీ ఎలా అంటే మళ్ళీ మామూలుగా చెయ్యి వచ్చేస్తుందండి, అయితే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నేను ఇల్లు చూపిస్తున్నానని చెప్తుంది. అది ఆమె నిజంగా క్రిస్టియన్ కూడా కాదు, ఒక ముస్లిం అంట ఆమె, అది కొసమెరుపు. ఇవి ఉన్నాయని, లేదంటే ఈ రోజుల్లో ఇలాంటి ప్రజలకు చూపించి మోసం చేసే అనేకమైనవి ఉన్నాయి. దేవుడు అద్భుతాలు చేయలేడని కాదు, స్వస్థతలు చేయలేడని కాదు. మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు చేయలేనిది కానీ, దేవుడు ఆయన కనుపరచలేనిది కానీ, అద్భుతాలు కానీ ఆయన వల్ల జరగలేదంటూ, ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు చాలా సోర్సెస్ ఇచ్చాడు స్వస్థతలు పొందటానికి, ఆరోగ్యం పొందటానికి. ఇవే వరాలని చెప్తున్నారు చాలామంది, వీటి గురించి మాట్లాడటం లేదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇచ్చిన ఈ కార్యాచరణ వరాల గురించి మాట్లాడటం లేదు. అవి చాలా విచారకరం. అందులో 7 వరాలు ఉన్నాయి. ప్రవచనము అనేది, ఇక్కడ ప్రవచనం అంటే భవిష్యత్తును చెప్పడం కాదు. ఒక ఆయన చెప్పాడు, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, కారులో డీజిల్ మాత్రం అయిపోదంట. ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది అన్నాడు. ఇంకోటి, కారులో పెట్రోల్ లేకపోయినా కూడా కారు పరిగెడుతుంది అని చెప్పాను. మీకు ఎవరికి గుర్తొచ్చి ఉండాలి అండి, విన్నారు ఇది? మరి ఏమైంది ప్రవచనం? ఏమైంది? 2 మారింది. ఇప్పుడు ఏమయ్యాడు? మరి దేవుడు ఏంటి ప్రవచనం తప్పయింది, ఆ ప్రవచనం నిరర్థకం కాదు కదా, వాక్యం చెప్పింది. మరి ఇదే ప్రవచనం అంటే సొంత ప్రవచనాలు ఎప్పటికీ నిరర్థకమే. దేవుని దృష్టిలో ప్రవచనం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని ఖండితంగా చెప్పడం, రాబోయే తీర్పు గురించి చెప్పడం. పౌలు ఫేలిక్స్ ఎదురు నిలబడినప్పుడు ఏం చెప్పాడు? అపొస్తలుల 22వ అధ్యాయంలో ఫేలిక్స్ న్యాయాధిపతి నిలబడినప్పుడు విశ్వాసమును గూర్చి, నీతిని గూర్చి, రాబో తీర్పును గురించి చెప్పాడు. ప్రవచనం అంటే అదే. నువ్వు యేసు ప్రభువు ఆయన ఇచ్చే రక్షణ, ఆయనంత విశ్వాసం ఉంచు, నిత్యజీవం పొందుకో, లేదంటే తీర్పులోనికి వెళతావు. ఇది ప్రవచనం. ప్రవచనం అంటే భవిష్యత్తు చెప్పడం కాదు. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, మరొక సందర్భంలో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. పరిచర్య చేయటము, అది కూడా కృపావరము. బోధించటము కృపావరము. హెచ్చరించడం అంటే ప్రోత్సహించడము, హెచ్చరించడము, క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వారిని ఎంకరేజ్ చేయడం అని, లేదంటే వారిని హెచ్చరించడం అనేది, ఇది కూడా పరిచర్య. 5 పంచిపెట్టడము, దాతృత్వం కలిగి ఉండడము, ఇతరులకు చేయటము,
చేసింది అదే సంఘంలో పై విచారణ చేయడం అంటే నడిపించడం. పై విచారణ అంటే చిన్న స్థానంలో ఉండి సంఘాన్ని నడిపించడం, పెద్దల స్థానంలో ఉంటూ సంఘాన్ని నడిపించడము. డీకన్స్ అని పిలుస్తారు. డీకన్ అంటే నడిపించేవారు, పెద్దలుగా ఉంటూ వారికి అప్పగించిన బాధ్యతల్లో నమ్మకంగా పనిచేయటము. ఇది కృపావరము. కరుణించటము తర్వాత 7వది చివరిది కరుణించటం అంటే బాధలో ఉన్నవారిని, అక్కర్లో ఉన్నవారికి, అవసరతలు ఉన్నవారికి మనం సాయం చేయడం, వారికి మనం అవసరతలు తీర్చడం. ఇవన్నీ కూడా కృపావరాలు. ఇది అందరికీ కూడా దేవుడు ఇది అనుగ్రహించిన ప్రతి విశ్వాసకి దేవుడిచ్చిన కృపావరము. కాబట్టి గమనించిన ప్రభునందుకు దేవుడు వెళ్ళారా, ఈ రోజున పరిచారకులుగా దేవుడు మనకిచ్చిన ఇటు ఉన్నతమైన బాధ్యత, ఉన్నతమైన వరాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఏ విధంగా మనము దానికి లోబడి, ఏ విధంగా మనం దానికి విధేయత చూపిస్తున్నాం అనేది ముఖ్యమైన ప్రశ్న. కానా వివాహంలో ఆ పరిచారకులు అసాధ్యమనుకున్న దాన్ని నమ్మి లోబడి అక్కడ వారు క్రియ చేయటము, లోబడటము ప్రభుని ఎంతగానో సంతోషపరిచింది, కొరతను తీర్చింది. అలాంటి పరిచర్య దేవుడు మనకిచ్చినప్పుడు ఆ పరిచారకులు ఏ విధమైన వరములు కలిగి ఉండాలి. ఆ తర్వాత 12 పరిచారకుల ధర్మాల గురించి మాట్లాడితే తర్వాత వచ్చిన మీరు తర్వాత చదవండి, 12 విషయాలు అక్కడ కనిపిస్తాయి. అటువంటి కృపావరం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ప్రభువు నా మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.